హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనలా. అందరైతే తెలియదు, నేనైతే మంచిగా ఉన్నా. సో నేనైతే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్ నడిపిస్తాను కదా. సో ఈ షాప్ లో ప్లంబింగ్ ఐటమ్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన ఒక కంపెనీ, ప్రిన్స్ కంపెనీ అనేది ఒక మీటింగ్ అయితే నిర్వహించింది రీసెంట్ గా. సో ఈ మీటింగ్ ఏంటంటే మనకి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రీటైలర్స్ ఉంటారు కదా. సో ఈ రీటైలర్స్ అందరిని అయితే ఆ కంపెనీ అయితే మీటింగ్ అయితే ఇన్వైట్ చేసింది. సో ఆ కంపెనీ వచ్చేసి మనకి ప్రిన్స్ కంపెనీ వి కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ మీటింగ్ అనేది. మనకి ఇది వచ్చేసి బొమ్మకల బైపాస్ లో ఉంటుంది కరీంనగర్ లో. సో ఇప్పటి వరకు అయితే నేను ఇటువంటి కంపెనీలకు సంబంధించిన మీటింగ్ అయితే అటెండ్ అవ్వలేదు. ఇదైతే ఫస్ట్ మీటింగ్. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే ఎట్లుంటుంది ఏందని అయితే నేనైతే ఈ మీటింగ్ అయితే అటెండ్ అయినా. సో ఈ మీటింగ్ లో ఏమేమి జరిగింది ఏందని అయితే మొత్తం అయితే క్యాప్చర్ చేసి నేను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం అయితే చూడండి. ఓకే, సో ఈ మీటింగ్ లో అయితే మనకి ఎప్పుడైనా నైట్ నిర్వహిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆల్రెడీ నేను ఈ వీ కన్వెన్షన్ అయితే వచ్చేసిన. సో మనకి ఫస్ట్ ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తారు. ఓన్లీ ఆ కార్డు ఉంటేనే మనకి లోపలికి అయితే అలో చేస్తారు. కార్డు లేకపోతే మనకి అలోన్ అయితే ఉండదు. ఒక కార్డుకి అయితే సింగిల్ పర్సన్ అయితే అలా ఉంటారు. సో ఈ హాల్లోకి ఎంటర్ అవుతూనే మనం ఆ ఇన్విటేషన్ కార్డ్ అయితే వీళ్ళకి ఇచ్చేయాలి. సో మన షాప్ పేరు అయితే వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ లో చెక్ చేస్తారు. క్రాస్ చెక్ చేసి మనకైతే ఒక ట్యాగ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు చేతికి. సో నేను ధరంపూర్ నుండి కరీంనగర్ వేరేసరికి ఆల్రెడీ చాలా మంది అయితే వచ్చేసి ఉన్నారు ఇక్కడ రీటైలర్స్. ఇంకా కూడా బాగానే మంది అయితే రావాల్సింది. హాల్ మొత్తం అయితే నిండిపోతుంది. సో మనం వచ్చుడితోనే ఇక్కడ మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తుర్రు. ఇది మనకి మోజిటో కావచ్చు. మస్తు అంటే మస్తు ఉంది టేస్ట్ అయితే, ఫ్రెష్ గా కూల్ గా. సో నేనైతే ఇక దాక్కుంటూ అటు ఇటు చూసుకుంటానైతే ఉన్నా. లాస్ట్ సీట్లోనైతే కూర్చున్నాను. ఎందుకంటే మా ధరంపూర్ నుండి ఇంకా వేరే షాపుల్లో అయితే రాలేదు. వాళ్ళు వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. నేనైతే ముందే వచ్చేసిన ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, డైరెక్ట్ బార్ లెక్కనే సెటప్ అయితే చేసారు. ఇటు సైడ్ ఫుడ్ అయితే ఉంది మొత్తం. ఇక్కడ అంతా చూసుకోవచ్చు ఇక హాల్ ఎట్లుందో. సో ఇక్కడ ఈ మీటింగ్ కి మనకి ఒక యాంకర్ని కూడా ఇన్వైట్ అయితే చేసారు. యాంకర్ అయితే మొత్తం ఇక జోకులు చెప్పుకుంటా అందరినీ క్వశ్చన్లు అడుక్కుంటా ఉంటుంది. మంచిగా కొంచెం టైం పాస్ అయితే స్టార్టింగ్ మీటింగ్ స్టార్ట్ కాకముందు. సో ఇక్కడ మనకి ప్రతి టేబుల్ మీద అయితే ఒక బుక్, ఒక పెన్ అయితే పెట్టుంచారు ఒక్కొక్కరికి అయితే. సో దీనిలో మనకి కంపెనీకి సంబంధించిన ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే రాసుకోవచ్చు. వాళ్ళు అక్కడ మనకి పీపీటీ చెప్తా ఉంటాయి. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే ఒక మంచి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం మొత్తం చుట్టూరు అయితే ఒకటి. సో ఈ కంపెనీకి అయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా. సో మన కరీంనగర్ జిల్లాకి అయితే మహాదేవ ట్రేడర్స్ అనే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు అయితే ఈ మీటింగ్ అయితే నిర్వహించారు. సో ఇప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూటర్స్ మనకి డయాస్ పైన ఉన్న ఒక దీపాన్ని అయితే ముట్టించి మంచిగా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసారు. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. మాకైతే తినడానికి తాపు ఒకటి అయితే తెచ్చుకుంటున్నారు. స్నాక్స్ టైప్ లెక్క, ఒకసారి మంచూరియా టైప్ లెక్క, ఇంకొకటి ఏదో బజ్జీల లెక్క అట్లయితే తాపు ఒకటి అయితే తెచ్చుకుంటున్నారు. నేనైతే తినుకుంటూ అటు ఇటు చూసుకుంటూ అయితే ఉన్నా. సో మనకైతే ఇక్కడ డయాస్ మీద మనకి కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా ఇక్కడ మన కరీంనగర్ జిల్లాకి సంబంధించి. సో వాళ్ళకైతే మనకి కంపెనీ తరఫున వాళ్ళు కొంచెం సన్మానం టైప్ లెక్కనైతే చేస్తారు. శాలువాలు కప్పి ఏదో గిఫ్ట్లు అయితే ఇస్తారు. సో ఫస్ట్ అయితే మనకి కరీంనగర్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అయితే వెల్కమ్ స్పీచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ మంది కూడా మొత్తం అయితే వచ్చేసారు రీటైలర్స్. స్టార్టింగ్ అయితే చాలా తక్కువ మంది ఉండే కదా. ఇక మీటింగ్ స్టార్ట్ అయిపోయాక ఆల్మోస్ట్ అయితే మొత్తం చైర్స్ అయితే నిండిపోయినాయి. మస్తు మంది అంటే మస్తు మంది వచ్చారు. సో ఇక మనకి మీటింగ్ మధ్యలో బోర్ కొట్టకుండా అయితే మంచి మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే వేయించారు మధ్యలో. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేసారు వాళ్ళైతే చూసుకోవచ్చు. చిన్న ప్రెజెంటేషన్. బడ్డింగ్ మెంబర్స్, గుడ్ ఫ్రెండ్స్, కజిన్స్, రిలేటివ్స్ వీళ్ళందరూ కలిసి లాస్ట్ 2012 నుండి స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రీజన్ మొత్తంలో నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్. దిస్ అనౌన్స్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు టెల్ యూ. సో ఇట్లా మనకి మధ్యలో కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయిపోయాక మళ్ళీ మనకి ప్రజెంటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కంపెనీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఈ ప్రజెంటేషన్లో అయితే చెప్పారు. సో దాని తర్వాత మళ్ళీ మనకి బోర్ కొట్టకుండా మళ్ళీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న అందరు రీటైలర్స్లలో అయితే నేనే చిన్నోని కావచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరు మస్తు పెద్ద పెద్దలు ఉన్నారు. నాకు తెలిసి అందరూ 40+, 50+, 60+ అయితే ఉంది ఏజ్. నాది ఒక్కంతే 25. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూసి ఎంత పెద్ద పెద్దలు అందరూ.
సో ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయిపోయాక మనకి ఇక్కడ ఉన్న యాంకర్ అయితే కంపెనీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగింది. సో దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తే మనకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చిర్రు. సో దాని తర్వాత మళ్ళీ మనకి డ్యాన్స్ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇది ఎందుకంటే మనకి మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడానికి అయితే ఇట్లా మీటింగ్ చెప్పుకుంటా దాని తర్వాత మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ లెక్క ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అయితే. సో ప్రతి ఇయర్ అయితే ఈ రిటైలర్స్ మీట్ అయితే కండక్ట్ చేస్తారు, కానీ నేనైతే ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేనైతే కొంచెం ఇంట్రెస్ట్ కొద్ది చూసిన. మొత్తం నార్మల్గా వీళ్ళందరికీ కొంచెం ఎక్స్పీరియన్సే కాబట్టి ఇక అంతగానో ఇంట్రెస్ట్ అయితే పెట్టలేదు కావచ్చు. కొంతమంది అయితే ఇక వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక మీటింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనకి ఫుడ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఎవరికి ఏం కావాలనో అదైతే ఫుడ్ అయితే వస్తూనే ఉంటుంది. ఎవరి ఇష్టం ఉన్నంత వాళ్ళు తినుకుంటుండొచ్చు. మనకి డ్రింక్ చేసే వాళ్ళకి ఇక్కడ డ్రింక్ కూడా అవైలబుల్గానే అయితే ఉంటుంది. సో మనమైతే తాగం కాబట్టి ఇక మనం ఓన్లీ ఫుడ్ అయితే తిన్నాం. సో మనకి ఇక్కడ ఫుడ్లో కూడా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. వెజ్ తినే వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, తాగే వాళ్ళకి తాగుడు. సో ఇక్కడ నా టేబుల్ మీద ఉన్నాయైతే నా అయితే కాదు, వాళ్ళ వేరే వాళ్ళు అయితే తాగుడు అయితే నాదనుకున్నారు, నాదైతే కాదు. సో ఇక్కడ తినుకుంటా మళ్ళీ అక్కడ ముందట మనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే చేస్తారు. సో అవి చూసుకుంటే ఇక అందరూ అయితే తినుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తారు. సో దాని తర్వాత మనకి ఇక్కడ ఫుడ్ తినడు అయిపోయాక మనకి లక్కీ డ్రా అయితే ఒకటి కండక్ట్ చేసారు. సో లక్కీ డ్రాలో విన్నర్కి అయితే ఇక్కడ మనకి గిఫ్ట్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. ఆ గిఫ్ట్ ఇచ్చిన సంతోషంలో అయితే ఇక వాళ్ళు కూడా మొత్తం డ్యాన్స్ అయితే చేస్తారు. సో ఇక్కడ లోపల తినుడు అయిపోయాక మళ్ళీ ఇక్కడ బయటనైతే మనకి మెయిన్ ఫుడ్ కోర్స్ అయితే ఉంది. సో దీనిలోనైతే మనకి చపాతీలు, మనకి బిర్యానీ రైస్, దాని తర్వాత వంకాయ కర్రీ, ఆలుగడ్డ కర్రీ, పప్పు, ఇట్లా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. సో అది తిన్నానే అయితేగా అది తినుడు అయిపోయాక లాస్ట్కి అయితే మనకి స్వీట్ కూడా పెట్టారు. ఆ స్వీట్ తిన్నా. దాని తర్వాత మనకి స్టార్టింగ్ ఒకటి కూపన్ అయితే ఇస్తారు, గిఫ్ట్ కూపన్. సో ఆ గిఫ్ట్ కూపన్లో అయితే మనకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ లోపలనైతే ఇంకా ప్రోగ్రామ్ అయితే నడుస్తూనే ఉంది. తాగే వాళ్ళు తాగుతారు. అక్కడ పైన స్టేజ్ పైన డ్యాన్స్లు అయితే చేస్తూనే ఉన్నారు, ఇంకా కూడా ఎంజాయ్ చేసుకుంటా అందరూ. సో నేనైతే లోపలికి వచ్చి కొంచెం వాళ్ళ డ్యాన్స్లు అయితే చూసి దాని తర్వాత ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇక్కడ మనకి డిస్ప్లేలను అయితే పెట్టిర్రు. ఈ ఐటమ్స్ అయితే అన్నీ అయితే చూసుకుంటున్నాను. నార్మల్గా బయట మనకి ఎక్కువ చూడలేదు నేను ఈ ఐటమ్స్ అయితే. ఇక్కడైతే మస్తు పెద్ద పెద్ద సైజులు అయితే ఉన్నాయి. వీటిలో చూసి అయితే నేను షాక్ అయినా. ఇక ఈ ఐటమ్స్ అన్ని చూసుకొని దాని తర్వాత ఇక ఇంటికైతే వెళ్ళిపోయినా. సో ఈ మీటింగ్ అయితే మనకి దాదాపు సాయంత్రం 6 గంటల 7 గంటల నుండి స్టార్ట్ అయ్యి నైట్ 12-1 దాకానైతే నడిచింది. సో ఇక నెక్స్ట్ డే సండే కాబట్టి అందరైతే రెస్ట్ తీసుకోవచ్చు. అందుకే నార్మల్గా సాటర్డే అయితే పెడతారు ఎక్కువ ఈ మీటింగ్స్ అయితే. సో ఈ వీడియోని అయితే ఎట్లా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోరి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. సో ఈ వీడియో అయితే నేను ఒక మెమరీ కోసం అయితే తీసుకున్నాం. మంచిగా ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా మనకి చూసుకోవచ్చు అని. ఫస్ట్ టైం అటెండ్ అయినా కదా ఇటువంటి కంపెనీకి సంబంధించిన మీటింగ్. సో అందుకే ఈ వీడియోని అయితే తీసిన. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం.